రాజన్న బాణం అంటిస్తున్నాడు. ఇక్కడ భూచక్రం రాజు అభిమానులు వచ్చి అంటిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా అశోక్ బ్రో ఇక్కడ బాణాలు చేతికి అందించాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి వర్ష మొబైల్ సంబంధించిన అన్న ఉన్నాడు. చాలా మంది వచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజన్న అంటిస్తున్నాడు బాణం. ఇక్కడ చాలా మంది రాజు ఫ్యాన్స్ చూస్తున్నారు. జగనన్న చెప్పనా, ఏం చెప్తున్నావు? నా దోస్తులు వచ్చినారు. చంద్రబాబు నాయుడు మంచి బాణాలు అంటిస్తున్నాడు. వచ్చే సంవత్సరము మనము 5 ఏళ్ళలో ముఖ్యమంత్రి అవుతాము. ఇది ఫెయిల్ అవుతుంది. రాజు నా పార్టీకి వచ్చినాడు, వైఎస్ఆర్లోకి. మొదట జగన్ పార్టీకి వచ్చినాడు. రాబోయే కాలంలో తెలంగాణ కూడా ఎన్న ఫోటో పొడుస్తాము. అంత తెలివి లేని వాళ్ళు చూడు, అది నా తెలివి లేని అంటికి అంటుకుంటే ఏమంటుకుంటే తెలివి లేని వాళ్ళ. రాజు నా పార్టీకి వచ్చినాడు, వైఎస్ఆర్లోకి. పార్టీ మాట్లాడు, వైఎస్ఆర్లోకి వచ్చినాడు. उसको अरे రాజన్న చాలా సేపులు ప్రయత్నిస్తున్నారు. లైటర్ కూడా కొనుక్కొని వచ్చారు. ఏమేమో జరుగుతుంది ఇక్కడ. ఒక్క బాణం అంటే యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ చాలా అభిమానులు బాగా పడుతున్నారు. అన్న మహేష్ అన్న కూడా రావడం జరిగింది. మొత్తం హడావిడి ఉంది ఇక్కడ. దీపావళి ఇక్కడనే జరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఒక్క బాణం అంటియడానికి కింద పైన పరిస్థితి. మొత్తానికి అంటిస్తున్నారు. సాధించారు, సాధించారు. అది బాణవాలే రాజు. ఇలా మొత్తం బాణాలు బోనాలు అంటున్నారు. మొత్తం రాజు నేను అవుట్ తిరుగుతుంది. వద్దు రాజు, కింద పెట్టు. మళ్ళా హాస్పిటల్ పోలేమో. కింద పెట్టు. ఏమేమో అవుతుంది ఇక్కడ. మొత్తానికి రాజన్న అక్కడ సాధించాడు. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్. ఓకే చూడండి ఇక్కడ చాలా మంది ఇంకొక బండి ఇంకొక బాణం కొనుక్కొని వచ్చారు. ఇక్కడ రోడ్డు పైన పెట్టారని చెప్పుకోవచ్చు. దీపావళి రాజు గారు ఇక్కడ బాణం ఎట్లా అంటిస్తున్నారు చూడండి. అది అంటది ఏమంటలేదు బాణం. వస్తుంది వస్తుంది పంట వస్తుంది, పంట వస్తుంది, పంట వస్తుంది, రాసింది పంట, లేచింది పంట. రాజన్న డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ వ్యక్తులు ఉన్నారు. అలా చూడు రాజు. చాలా సరదాగా ఇక్కడ అలా ర్యాకెట్ వద్దు.
కిందికి పోతే పైకి పోతే తెలియదు. ఏం రాజుకి ఆడిపోయిన అభిమానులు ఉన్నారు. రాజు ఎక్కడికి వెళ్ళిన అభిమానుల సందడి ఉంది ఇక్కడ. నన్ను కాల్ చేశాడు రాజు, నాకు హాని జరిగింది. రాజు ఓ చౌడు అన్నా అన్నా మిస్ ఫైర్ అయింది అనుకో. వదిలే జగనన్నా, జగనన్నా వదిలే అన్నా. అశోక్ బ్రో ఎవరి పిల్ల రాలేదండి జిల్లా బంధు జిల్లా బంధు వస్తే మళ్ళీ చిన్న పెట్టినావు అయిపోయింది. జాను బుల్లెట్ లో ఒకటే కొడుతున్నావు. ఎంత పిల్లెట్ అది సన్న పిల్లెట్. నువ్వే 6 అడుగుల బుల్లెట్. 3 అడుగుల పిల్లెట్ ఇది. 3 అడుగులంట నేను 3 అడుగులే ఉంది. అన్న నాకు పెట్టినాడు కదా, మొత్తానికి వెన్ను పొట్టు పొడచడానికి చూసానని చెప్పుకోవచ్చు. ఆనందానికి హద్దు లేదు. చూడండి పిల్లగానిలాగా ఇక్కడ రోడ్ల పైన బాణాలు అంటిస్తున్నారు, అందరూ ఆనందపడుతున్నారు. చూడొచ్చు రాజన ఏమని చెప్తావు రాజు? అందరికి థ్యాంక్స్ చెప్తావా? అందరికి శుభము శుభమస్తు శుభలేఖ. అందరికీ నా ప్రియులకు, బాలికలకు, సంసారం చేసుకున్న పిల్లలకు, చదువుకున్న పిల్లలకు కృతజ్ఞ. మీ అమ్మ నాన్న అందరికీ వందనం, అభివందనం. దీపావళి సందర్భంలో తల్లి లేని ఒక రాజు గురువు, చదువుకున్న లేను నా భక్తులకు తెలియని వాళ్ళకు గుర్తు. రాయలసీమ గడ్డని పేరు పోయింది అని నా పిల్లలు రాలేదు. నా సాక్ష్యము పోలీసులకే సాక్షి కోసం హైదరాబాద్ వెనకబడింది. అందరు థ్యాంక్ యూ మచ్. అందరికీ గుడ్ బై. అందరు తిని శుభంగా ఉండండి, సంతోషం చేయండి. అందరికి వచ్చింది, అందరు చెప్పిన పూలన్న మాట, పుట్టిలే నీళ్లు, తండ్రిదండ్రులు ఊసు. నేనేం మాట గోనపాడికే కావాలని కోరుతున్న పూలన్న భారీగా పిల్లలకు అభివృద్ధి కావాలని కోరుతాం. గద్వాల సంఘాల మహేష్ మీ రామరెడ్డి ఏం చేసినాడు? మీకు చెప్పిన వాళ్ళు సంఘాల రామరెడ్డికి అందరికి మన గోనపాట్లు ఏం బడి